శ్రీ మాత్రే నమః. నీ కన్నీళ్లు గ్లాసెడే కాని ఎదుటివారి కన్నీళ్లు బిందెడు, అది గుర్తించు. నీ సమస్యలు ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేయకు. నీ సమస్యను విని చలించి సహాయం చేసే అంత ఓపికలు లేవిక్కడ. సానుభూతి చూపడం తప్ప పక్కవాడి గురించి ఆలోచించడం మాని నీ గురించి నీవు ఆలోచించడం నేర్చుకో. ఈ లోకంలో అందరూ నా వాళ్ళు, నన్ను ఉద్ధరిస్తారు అని కలలు కనకు. ప్రేమ, ఆప్యాయతలు అనేది అంతా బూటకం. డబ్బులుంటే అన్నీ నీ చెంతే వస్తాయి, ఇది జగమెరిగిన సత్యం. ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలన్నీ చివరికి పచ్చనోటుకు ఎప్పుడో అమ్ముడు పోయాయి. నేటి బంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే. డబ్బుకు లోకం దాసోహం అనేది ఊరికే అనలేదు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని మానవ శరీరం ముందు డబ్బే సర్వస్వంగా మానవాళిని రాక్షసునిగా, హంతకునిగా, అహంకారిగా, ఉన్మాదిగా, చివరికి బంధాలను కూడా శాసిస్తుంది. ఇది చాలా విచారకరం. దురదృష్టకరం ఏమిటి అంటే డబ్బు అనే కాగితాన్ని తయారు చేసిందే మనిషి, కానీ ఆ కాగితాలే మనిషిని శాసిస్తుంది. డబ్బులు సంపాదించాలి. డబ్బులు మన జీవనం అనే నావను నడపడానికి మాత్రమే అవసరం. కానీ డబ్బే సర్వస్వం కాదు. డబ్బుతో కొనలేనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. ముందు గుర్తు చేసుకో. జీవితం చాలా చిన్నది. డబ్బు వెంబడి పరిగెత్తుతూ మన విలువలను, చిన్న చిన్న ఆనందాలను పోగొట్టుకోకు. డబ్బును సంపాదించు, తప్పులేదు. సంపాదించాలి కూడా. డబ్బు అవసరమే, కానీ దానితో పాటు నా అనే వారిని కూడా సంపాదించు. నీవు చూసే ఈ ప్రపంచం, ఈ ప్రపంచాన్ని చూసే నీవు సమస్తమును ఏకమే. నేను, నీవు, వాడు, ఆమె, అది అని నీవు భావించేవన్నీ ఒక్కటే. చైతన్యము గల ప్రాణులుగా వేటిని నీవు భావిస్తావో, నేల, గాలి, నిప్పు, నీరు మొదలైన వాటిని నీవు జడములుగా భావిస్తున్నావో ఆ సమస్తము ఏకమే. సమస్తమును ఏకము అని భావించుట వలన నీకు మేలు జరుగుతుంది. దేనికది ఒకదానికంటే మరి ఒకటి భిన్నమైనదని భావించుట వలన అట్టి మేలు నీకు సమకూరదు. కనుక సర్వము ఏకమే. సర్వము ఏకమే అని భావించుట మీకు మంచిది, ఇతరులకు కూడా మంచిది. అందుచేత సర్వము ఏకమే.